చైనా, రష్యా, ఉక్రెయిన్, జర్మనీ ఇట్లాంటి దేశాల్లో ఏంటంటే, ఆ దేశంలో పుట్టిన వాళ్ళు తమ జీవితంలో ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళో సైన్యంలో పనిచేయాలి. ట్రైనింగ్ అవ్వాలి. అది నచ్చిందంటే ఆ తర్వాత ఆళ్ళు పర్మనెంట్ సైన్యపు ఉద్యోగాలు జేయొచ్చు. అవకాశాలిచ్చినప్పుడు. మిగతా టైంలో ఎందుకయ్యాయంటే వాళ్ళొక పారామిలిటరీ టైప్. ఎప్పుడు గావాలంటే అప్పుడు యుద్ధం వస్తే గనక వాళ్ళందరొచ్చి పని జేయొచ్చనమాట. ఇప్పుడు మనోళ్ళు రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ యుద్ధం అప్పుడు పిలుస్తారు. అట్లాగా వీళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ కిందననమాట. వీళ్ళకి అన్ని రకాల ఆయుధాలను శిక్షణ ఇస్తారు. అయితే ఇదివరకటి రోజుల్లో యూత్ అట్లాగా తర్వాత సైన్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళట. ఇప్పుడున్న యూత్ అట్లా ఇష్టపడట్లేదట. రావట్లేదట. ఈవెన్ ట్రైనింగ్ అవ్వడానికి రమ్మంటే గూడా రావట్లేదట. ఏదో ఒక కారణం జెప్పి ఎగ్జంప్షన్ పొందుతున్నారట. అనారోగ్యం కారణాలు చూపెట్టేసి. కాదు అనడానికి లేదు, అవసరమైతే కోర్టులకు పోతున్నారు తల్లిదండ్రులతో సహా ఎళ్లి. కాబట్టి ఇప్పుడు ఇక పర్మనెంట్ సైన్యాన్నే పెంచుకోవాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగా జర్మనీ తన సైన్యాన్ని 2,60,000 మందికి సంఖ్యను పెంచుకోవడానికి సిద్ధపడింది. అంటే జీతాలిచ్చి సైన్యాన్ని పెట్టుకోవడానికి సిద్ధపడుతోంది.